వెల్కమ్ టు విహెచ్ఎం న్యూస్. లౌకికవాదానికి విలువనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తే మోదీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఇండియా వేదిక ఎంపీ అభ్యర్థి డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఓ ప్రైవేట్ అతిథి గృహంలో శనివారం సిపిఐ సిపిఎం నాయకులు చాపర వేణుగోపాల్, లెయ్యిల గణపతి, కాంగ్రెస్ నాయకులు శ్రీరంగం సురేష్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం బీజేపీకి అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే విగ్రహాలు నెలకొల్పి సెంటిమెంట్ రగుల్చుతున్నారని తప్ప దేశంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పారా అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని నిర్మాణం చేసింది, ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. బాబుతో బీజేపీ పొత్తు ఉంటే జగన్ ఓ తొత్తు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో పాలన గాడి తప్పిందని, అధికార ప్రతిపక్షాలు అధికారం కోసం వెంపర్లారట తప్ప ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేశాయన్నారు. అలాగే ఉద్దాన ప్రాంతంలో ప్రధాన సమస్య జీడి పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రజా కంటకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో సువిశాల తీర ప్రాంతం ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం గాని, టీడీపీ ప్రభుత్వం గాని మత్స్యకారుల ఉన్నతికి చేసింది ఏమీ లేదన్నారు. బావనపాడులో హార్బర్ నిర్మిస్తే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని, పోర్టు నిర్మించి కార్పొరేటర్లకు దారదత్తం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఇది బడుగు బలహీనులకు ఎంతమాత్రం ఉపయోగకరంగా లేదని ఆక్షేపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గృహ నిర్బంధాలు చేస్తూ ప్రశ్నించే గొంతుకులను నక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, కూటమికి ఊతమివ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్థానం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదట ఈ జిల్లా చరిత్రలోనే శ్రీకాకుళం పట్టణం నుండి ప్రాంతం నుండి కాకుండా ఒక గ్రామీణ ప్రాంతం నుండి మొదటి పాత్రికేయుడిగా ఎన్నికయ్యాను. చాలా విప్లవాత్మకమైన ఎన్నిక అది పెద్ద ఎన్నిక. శ్రీకాకుళం మొత్తంగా సభ్యులందరూ 800 మంది జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్న సభ్యులందరూ వచ్చి ఒక్కడ కూడా క్రమం తప్పకుండా క్యూలోనే కూడా ఓటేశారు. అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యాను. మీరిచ్చిన బలంతో రాష్ట్ర స్థాయిలో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కి నాకు ఎదురుగా నామినేషన్ కూడా ఎవరు వేయడానికి సాహసించలేదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆదిలాబాద్ నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఏకగ్రీవంగా ఒకే ఒక నామినేషన్ 16,000 మంది జర్నలిస్టులకి ఏకైక రథసారథిగా మీ పరమేశ్వరరావుని మీరు పంపించారు. ఆ పరమేశ్వరమే ఈరోజు మీ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మీ ఎదురుగా వచ్చున్నాడు. నేను ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది ఉద్యమాలు, ప్రజాస్వామ్యం ఆలోచనలకు పుట్టినిల్లు. అందులో పలాస అన్నటువంటిది ఉద్యమాల గడ్డ. ఇక్కడ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు చివరి రోజు ఇక్కడ నుంచి నేను వేసినటువంటి పులి కేక అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినిపించాలనేటువంటి ఆవేదనతో మీ వద్దకు వచ్చాను. నేను ఈ దేశాన్ని గత కొంతకాలంగా 10 సంవత్సరాలుగా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. దేశాన్ని కార్పొరేట్లకి గుత్త పెట్టుబడితో మొత్తంగా కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రైవేటీకరణ మొత్తం తీసుకొచ్చి మొత్తం బడా పరిశ్రమలన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుండె సూది దగ్గర నుంచి ప్రాజెక్టుల వరకు, రైల్వేల వరకు, విమానాల వరకు పెట్టినటువంటి పరిశ్రమల్ని చివరికి రక్షణ శాఖలో కూడా కీలకమైనటువంటి రక్షణ పరికరాలను తయారు చేసేటువంటి సంస్థలను కూడా మోడీ గారు ప్రైవేటీకరించడానికి ముహూర్తం పెట్టేసి దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. అందులో 26 మంది బలిదానం చేసి వచ్చినటువంటి మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దానికోసం ప్రజల కోసమే త్యాగాలు చేసి బతికేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. మీరు ప్రజల వైపు పోరాడేటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా? ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంటకలుగా తయారైనటువంటి బీజేపీ వైపు ఉంటారా? నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలకి. దయచేసి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను ప్రజలకి. ఉద్దానం జీడి రైతులు గిట్టుబాటు ధర కావాలంటే వాళ్ళకి చర్చలకు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కనీసం బాధ్యత వహించలేదు. మంత్రిగా ఉన్నాడు ఆయన. మంత్రిగా ఉంది ఈ జిల్లాకు కానీ మత్స్యకారులకు కానీ ఆయన చేసిందేంటి? సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు చేసిందేంటి?
10 సంవత్సరాల క్రితం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే అప్పట్లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తాం, బాలనపాడు హార్బర్ నిర్మిస్తామని చెప్పి వచ్చారు అధికారంలో. వాళ్ళు ఒక్క కోల్డ్ స్టోరేజ్ నిర్మించలేదు. 186 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా బాలనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి సాంకేతిక లోపాలతో ఆపినటువంటిది మళ్ళీ సాంకేతిక లోపాలు అధిగమించి చేయడానికి పూనుకుంటే అప్పట్లో వచ్చినటువంటి రాష్ట్ర విభజన అనంతరం వచ్చిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టింది. ఈ రోజు వాళ్ళు బీజేపీతో కలిసి ఊరేగుతున్నారు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సి రప్పలరాజు అందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆయన 2 సార్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈ జిల్లా మత్స్యకారులు మీరేం చేశారు? ఈ జిల్లా మత్స్యకారులకు ఒక శత్రువును తెచ్చిపెట్టారు. అక్కడ ఈవేళ ఫిషింగ్ హార్బర్ అన్నటువంటిది మత్స్యకారులకు తల్లి. మీరు ఫిషింగ్ హార్బర్ కావాలని అక్కడ మత్స్యకారులు కోరితే అక్కడ బడా పారిశ్రామికతలకు చెందినటువంటిది ఒక పోర్టు తెచ్చిపెట్టారు. ఆ పోర్టు వల్ల మత్స్యకారులు బతుకుల్లో మట్టి కొట్టారు. అక్కడ ఉన్నటువంటి ఒక్కరికి కూడా ఉపాధి లేదు. ఈవేళ ఉపాధి ఉన్నదని మీరు గ్యారంటీ ఇవ్వమంటే రాజకీయ నాయకులు ఎందుకు చెప్తారు? మేము గ్యారంటీ ఇస్తామని కలెక్టర్ మమ్మల్ని అడిగారు. మేము అక్కడ జనం కోసం పోరాడితే మా గృహ నిర్బంధాలు చేయించారు సీదిరప్పలరాజు. సీదిరప్పలరాజు ప్రజా కంటకుడిగా తయారై ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ప్రజలారా మీరే గమనించండి. మీరెటువైపు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలైనటువంటి బీజేపీ కోటేసిన, పవన్ కళ్యాణ్ కోటేసిన, తెలుగుదేశం పార్టీ కోటేసిన అది బీజేపీకి వెళ్తుంది. మీద కూడా జీఎస్టీ వేశారు. ఆరోగ్య బీమా మీద కూడా జీఎస్టీ వేశారు. ప్రజలు తమకు తాము ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే పరికరాల మీద జీఎస్టీ వేశారు. జీఎస్టీ లేనటువంటి రంగం లేదు. కనుక ఒక్క పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం ఈ దేశంలో జరగలేదు. విగ్రహాలను కొడుతున్నాడు. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, విగ్రహాలను కొడుతున్నాడు మోడీ. రైళ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, రైళ్లు వేసింది, అందులో కార్మికులను పెట్టింది, భూమి సేకరించింది కాంగ్రెస్ పార్టీ. వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా చెప్తున్నాడు మోడీ. విమానాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు మోడీ. నువ్వు ప్రాజెక్టులు కట్టలేదు, పెద్ద విద్యా సంస్థలను పెట్టలేదు. విద్యా సంస్థలు మనం పెట్టమని చెప్తే ఆయన వేదాలను చదవమంటున్నాడు. ఈరోజు వేదాలు చదువుకున్నారు, వేదాలు చదువుతారు. విద్యా సంస్థని, శాస్త్రీయ పరిశోధనా సంస్థని పెట్టమన్నాం. మనం అతి పెద్ద షార్ లాంటి కేంద్రాలు పెట్టాం. ఈవేళ ఎన్నో ఇస్రో లాంటి సంస్థలు ఉన్నాయి. వీటన్నింటినీ మనం పెంచి పెద్ద చేసి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో 2024 ఎన్నికలు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఉత్తర భారతదేశీయులు ఆల్రెడీ తేల్చుకున్నారు. ఇవాళ దక్షిణ భారతదేశంలో ఎటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజే ప్రచారానికి చిన్నది. ప్రజలారా మీరు ఆలోచించండి. మీరు అటువైపు మతంని, కార్పొరేట్ ని ఉమ్మడిగా చేసి మతం, కార్పొరేట్ ని పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ వైపు, ఈ దేశాన్ని నిర్మాణం చేసి లౌకిక తత్వంతో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు. కాంగ్రెస్ కూటమి అన్నటువంటిది ఇండియా కూటమి. ఈవేళ ప్రజా పోరాటాన్ని సమర్థిస్తున్నటువంటి కమ్యూనిస్టులు, ఈవేళ లౌకిక తత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, లౌకిక తత్వం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు రెచ్చగొట్టి మత విశ్వాసాన్ని వాళ్ళు ఎక్కువగా చేసి కార్పొరేటీకరణకి వ్యతిరేకంగా పోరాటాలు ఎక్కువ కాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నాడు. అంటే కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఏ రోజైతే పోరాటాలు వస్తున్నాయో ఆ రోజంతా ఆయన ఒక పాదదేవుడికే కొత్త రూపంలో సృష్టిస్తున్నాడు. రాముడికి బాలరాముడు అంటాడు. ఈరోజు 2024 ఎన్నికల్లోనే 2029 ఎన్నికలకు కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని కృష్ణుని కూడా రెడీ చేస్తున్నారు. ఈ రోజు భారతీయ విశ్వాసాలు, మతం అన్నటువంటిది భారతదేశంలో అంతర్భాగం. మతం ఈ భారతదేశం లౌకిక తత్వంతో ఉన్నటువంటిది. ఇందులో మతాన్ని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మతాలు కలిసి ఉంటున్నటువంటి ఒక అందమైనటువంటి పుష్పగుచ్చం భారతదేశం. ఒక సౌభాగ్యవంతమైనటువంటి దేశం, ఒక లౌకిక తత్వం ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో మతత్వాన్ని రెచ్చగొట్టి మొదటి నుంచి ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజు రాముడు అన్నటువంటిది ఈ రోజు విశ్వాసం కాదు. కానీ ఒక దేవుడి పేరుతో ఈ రోజు విశ్వాసాన్ని రెచ్చగొట్టి మరోవైపు కార్పొరేటీకరణ వైపు ఉద్యమాలు లేవదీయకుండా, కార్పొరేట్ వైపు ప్రజలు ఆలోచించకుండా చేస్తున్నారు.
అలాగే ఆయన పరిపాలనలో ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రజలు ఆలోచించకుండా ఆయన ప్రజల ఆలోచనని, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల ఆలోచనని పక్క మార్గం పట్టిస్తున్నారు. ఏ విధంగా పక్క మార్గం పట్టిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆయన తీసుకున్నవన్నీ జీఎస్టీ, అలాగే నోట్ల రద్దు, అప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రజా వ్యతిరేకమైనటువంటి. ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగులను పెంచి పోషించడం, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటీకరించడం. గలమెత్తినటువంటి కళాలు, కెమెరాలు తక్కువై, కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ ప్రభావం లేకుండా ఇంకా మీకోసం కలం పట్టి ఆకాశం వీధులంతా అడావుడిగా వెళుతున్నా అన్నటువంటి శ్రీశ్రీ రచనకు అనుగుణంగా, శ్రీశ్రీ పదాలకు అనుగుణంగా మీరంతా, మీలాంటి వాళ్ళంతా ఈవేళ ప్రజల కోసం వచ్చారు. ఈరోజు పార్లమెంట్ సంగ్రామం అన్నటువంటిది జరుగుతుంది. నాకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఇచ్చి గౌరవనీయులైనటువంటి మా పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, అలాగే మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు నాకు ఈ అభ్యర్థిత్వం నుంచి నిలబెట్టారు. కనుక మీ అందరి నమ్మకాన్ని, అలాగే మా పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను పోరాడుతున్నాను. నా నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈరోజు మేము కూడా గణనీయమైనటువంటి పోటీలు పెంచుకుని పోటీలో పొత్తు, బీజేపీతో మిగిలిన 2 పార్టీలు పొత్తు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఒకరు అధికారికంగా కలిసి ఉన్నారు, ఒకరు అనధికారికంగా వంటగది దగ్గర ఉన్నారు. దయచేసి ఆలోచించమని పలాస వేదికగా ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడ మధ్య తులసీదాస్ గారి అబ్బాయి మీ అందరికీ తెలుసు, మధ్య త్రినాథ్ బాబు గారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. మధ్య త్రినాథ్ బాబు గారికి ఎమ్మెల్యే గాను, అలాగే నన్ను పార్లమెంట్ సభ్యులుగాను హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ఈ ప్రాంతం ప్రజలందరినీ మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు. ధన్యవాదాలు. జీడి రైతులు గత దశాబ్దాలుగా పోరాటాలు జరుపుతుంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఈ ప్రాంత ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ రైతులకి చేసిన ఉపకారం లేదు. అలాగే ఈ ప్రాంతంలో పల్ల ప్రాంతానికి వంశధార ఎడం కాలువ నీరు అందేటట్టు చేయాలని ఆ ప్రాంత రైతులు కోరితే ఒక్కరోజు కూడా ఆ ప్రాంత రైతులకి గత 10 సంవత్సరాలుగా ఎంపీ ల్యాడ్స్ నుండి ₹1 కూడా ఖర్చు పెట్టి పూడికలు తీయడమా లేదా నీరు వచ్చేటటువంటి కార్యక్రమం చేయడమా కూడా ఈ రోజు వరకు చేయలేదు. అలాంటి ఎంపీ వనరులు, ఖనిజాలు, నిధి నిక్షేపాలతో సహా ప్రభుత్వ రంగం మొత్తం నిర్వీర్యమైపోయింది, మొత్తం కార్పొరేట్ చేతులు పోయింది. అలాగే కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు మార్చేసి లేబర్ కోడ్ తీసుకొచ్చి వాళ్ళ కార్మికులను మోసం చేస్తున్నారు బీజేపీ. వాళ్ళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజానీకానికి ఇబ్బంది చేసే అన్ని చట్టాలు తీసుకొచ్చారు. చివరిగా ఉన్నటువంటి ప్రజలకి, సామాన్య ప్రజానికి ఉన్న ఆధారంగా ఉన్న ఆహార భద్రత చట్టం కూడా నీరు కాల్చేసింది. ఇవాళ దేశం వనరులను కూడా కార్పొరేట్ ద్వారా ఏదైతే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ దగ్గర డబ్బులు తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ అదే కార్పొరేట్లకు అవకాశంగా కల్పిస్తుందే తప్ప ప్రజానీకం రాజుకోవడానికి ఇటువంటి పరిస్థితులను చేపట్టలేదు. కాబట్టి ఈ బీజేపీ దేశంలో పోతే తప్ప మత విధ్వంసం సృష్టించి మణిపూర్ లాంటి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేది.